సండే లాగా అనమాట. రొంప ఫుల్గా ఉందని అసలు చేపల పులుసు వేసుకొని తింటే కానీ రొంప తీరేలేదని నేను సోమవారం తెమ్మంటే తెచ్చారనమాట. మోహనాన్ని దింపి అప్పుడు వెళ్తే తీసుకున్నారు. ఇది 2 కేజీలు వచ్చింది చేప. అది ఎందుకంటే మనం కరెక్ట్గా లేకపోతే సేలవత ఉండాలి, అది పొచ్చి చేప అయి ఉండాలి, గండిమేను, నల్లగండిమేను, ఎర్రగండిమేను ఇలాగ మనకంటూ ఒక టార్గెట్ ఉంటుంది. అవి దొరికితేనే తీసుకుంటే ఇంక లేకపోతే వేదనమాట. అయితే నాకు అప్పుడప్పుడు అనిపించేది అనమాట, చేపలు చేసేవాళ్ళు ఇలాగా పైన స్కిన్ అంతా తెస్తారు, మనం తీయలేమా ఈసారి ఎప్పుడైనా అంటే వాళ్ళు ఎక్కువ ముక్కలు కోసుకొస్తాం అలా కాదు, ఈసారి నాకు చేపలు కావాలి అంటే నేను స్వామివారు తెచ్చిచ్చారనమాట. సరే వాళ్ళు చేయటమేనా మనం కూడా చేయలేమా, ఒకసారి చూద్దాం తినని మన ఇంట్లో ఉన్న ప్రయోగాలతో కత్తులు కరాటాలన్నీ తీసి కోతమని. అయితే ఒక మన చాకు పనుడతానం ఉంది కాబట్టి బాగా అసలు కరెక్ట్గా స్కిన్ కాడకి తెగుతుంది అనమాట. పొలుసు దాటి అది కొంచెం బరకగా ఉంటుంది కదా, అక్కడ వరకు తెగుతుంది. బాగా వచ్చింది. అబ్బో మనం అయితే పనుడు అనిపించింది. ఎగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. అన్నీ కూడా కవర్లో కట్టేస్తాను. కూర్చుంటే అంటే అక్కడ కత్తి పెట్టించుకుంటే అవుతుంది. సరే దీన్ని కూడా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అంటే మేము ఏంటంటే ఎప్పుడు కూడా మొత్తం ఎవరైనా సరే మా సైడ్ అంతా చేపలా తోమేస్తాం. ఎందుకంటే ముక్కలు కొత్తే మాకు ఎందుకో నీళ్ళు లాగుండి ఆ టేస్ట్ ఏదో పోయినట్టు అనిపించి నీళ్ళు పెట్టడం నాటుకైనా నాటుకోడికైనా ఏదైనా పైన కడుగుతాం తప్ప లోపల కడిగితే దాంట్లో ఉన్న టేస్ట్ ఏదో పోద్దన్న ఉద్దేశంతో అంటే కొంచెం ఒకసారి కడుగుతాం, మరి నీళ్ళలో నానేసేసి దాన్ని అని మొత్తం ఇవాళ ఏమైనా ట్రై చేయాలని గట్టిగా ట్రై చేశాను. పక్కన అయింది, ఇంకో పక్కన కూడా బాగానే వస్తుంది. అబ్బో మనకి మధ్యలో ఏటది కత్తి చూస్తున్నాను అనమాట, ఎంతవరకు వెళ్తుంది, ఏటి కండలోకి వెళ్తుందా లేదు, బాగానే వెళ్తుంది. లైన్ చూశాను. మధ్యలో మనకి ఏమన్నా కత్తికి పదును ఏమైనా కావాలమని అప్పుడప్పుడు నూరేద్దామని నిర్ణయించుకున్నాం. కానీ ఒక లైన్గా భలే వచ్చింది. నాకు ఇంకా ఫస్ట్ టైం కాబట్టి అదే కొంచెం టైం పట్టింది. కానీ అసలు చూడండి మధ్యలో ఇంకా మనకు పదును కావాలి, బాగా లైన్గా దిగేయాలనుకుని మన కత్తికి పదును బాగా పెట్టేసాం. మన అన్ని చేతిలో ఆయుధాలు ఉంటాయి కాబట్టి దేన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలని అంటే ఆ శంకులు కొంచెం గట్టిగానే ఉంటాయి కదా, చాకు తెగట్లేదని మన ఇంట్లో ఉన్న కట్టర్తో అయితే కట్ చేసేస్తామని ట్రై చేశాను. అసలు చక్కగా ఎలా అంటే తోమినట్టు మళ్ళీ పువ్వులాగా వచ్చిందబ్బా, అంత తెల్లగా అంత నీట్గా అంత అందంగా వచ్చింది. అవి చూడండి ఎలా ఉన్నా లేరాలి. అలాగ కవర్లో కూడా వేస్ట్ చేసుకోకుండా మన సింక నిండా చిరాకు అవ్వకుండా ఎప్పటికప్పుడు క్లియర్గా అందంగా అలాగ పట్టుకొని అసలు ఏంటి ఓ పక్కన 2 సార్లు ఓ పక్కన 2 సార్లు ఎన్ని 4 సార్లు అయింది. పొట్ట కింద ఒక్కసారి వేసేసి ఇంకేమైనా చిన్నగా ఉంటే వాటిని కూడా తీసేస్తే అసలు పర్ఫెక్ట్ అనమాట. మనం తోముకొని ముందు వచ్చేదటి కత్తిపెట్టతో ఇలా గీరుకొని తర్వాత మళ్ళీ రాయి కింద తోమి ఇవన్నీ అంత పని ఉండదు. కానీ ఇది బాగుంది అనిపించింది నాకు. అయితే ఏంటంటే చాకు కట్టగా ఉండి మనం లైన్గా పట్టుకుంటాం, కుదిరితే మాత్రం 5 నిమిషాలు మొత్తం చేప ఎలాంటి చేప అయినా ఎంత పెద్ద చేప అయినా ఇలా పర్ఫెక్ట్గా చేసేది. ఎంత పెద్ద చేప అయ్యేకొలది అంత ఈజీగా వస్తుంది. చూశాను మనం ఇంకా చిన్న చేప అయినా వచ్చేచ్చాము అంటే అంత ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా అని చూడండి. మనకు శీలావతి పోతు చేప అయితే కానీ ఆడ చేప అయితే మళ్ళీ ఏమంటే శన వచ్చేద్ది, దానివల్ల పొట్ట అంతా లూజుగా ఉండి ముక్క టేస్ట్ అయితే ఉండదు అనిపిస్తుంది. మేము జనం అయితే తక్కువ తింటాం అనమాట. ముక్కలు కూడా సరిగ్గా తెగవు, అందుకే ఎక్కువ ఇలాంటి పోతు చేప ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే టేస్ట్ మారిపోతూ ఉంటుంది అనమాట. పోచేప ఆచేప వచ్చేటప్పటికి మొత్తం మీద ఇలా నీట్గా మొత్తం అన్నీ గీసేసాను. ఇంకా పొట్ట కింద కూడా ఉంది, దాన్ని కూడా లైన్గా తీసేస్తే అసలు మనకి ఎలా ఉందంటే సో అనిపించింది. అప్పుడప్పుడు పర్వాలేదు మనం కూడా ప్రయోజకులు అయ్యే అనిపించింది, పనిలో పనితనం ఉందనిపించింది. అసలు మన ఏదన్నా నేను అంటే చూసాను అనుకో, అది నాకు నచ్చింది బాగుందనుకో, మనం ఎందుకు ట్రై చేయలేం, ఒకసారి ట్రై చేస్తే పోద్ది అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కువ ఉండదు. అలానే ప్రతి దాంట్లో ఏలేటేస్తాను ఉంటాను. అవ్వకపోతే ఒకసారి చూస్తాం, లేదు ట్రై చేయడంలో తప్పలేదు కదా అని చూసాం. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు నిజమే మామూలుగా నాకు మగమతి గారు చేసేస్తుంది, లేదనుకో ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఇలాగ నా సింక్ కింద ఇలా సింక్ పైన ఇలా కూర్చొని చేసేయచ్చు అనమాట. బాగుంది అనిపించింది. అసలు సూపర్ అంటే సూపర్ వచ్చేసినాయి మొక్కలు. ఒకసారి ఇంకా కొంచెం ఏదైనా నలుపు అనిపించినప్పుడు అది కొంచెం నాకు పట్టట్లేదు అనమాట, అదని ఆ నలుపు కూడా తీసేద్దామని వెళ్ళి ఒక్క దాన్ని చేపలా దోమేసాను అనమాట. భలే తెల్లగా పువ్వులా మెరిసిపోతుంది, మళ్ళీ పువ్వు అయిపోయిందమ్మ. ఎలా అయితే 5 నిమిషాలు ఇంకా ఫాస్ట్గా అయింది. చూడండి ఎలా తెల్లగా, అసలు ఎక్కడ కూడా ఇంత తలకాయ కాడు కానీ ఎక్కడ కానీ ఇంత లేదు. మొక్కలు అయితే జగ్గా కోసాను. అది ఏంటనుకున్నారా, లోపల గాలిపొడు అదే సముద్రం చేపలు అయితే కొన్ని వేలో లక్షలు అమ్ముతాయి అనమాట. అంత అది ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో మనకి వేసే కుట్లకి అవి ఉపయోగపడుద్ది అనమాట. అంత చూడండి ఎలా ఉందో మొక్క, అసలు మెరిసిపోయి ఎక్కడన్నా నలుపు కానీ ఏమన్నా ఉందా అంత నీట్గా తోమేస్తాం అనమాట. అసలు మన పని దాన్ని వెరగదీసేసింది అనిపించింది ఫస్ట్ టైము. చక్కగా ఏదో అయితే కూర అయితే ముందే ఉల్లిపాయ ముక్కలు కట్ట మగ్గ పెట్టుకుని ఉంచుకున్నాను. 6 గంటలు చేపల పులుసు 4 వంకాయ ముక్కలు వేసుకొని అసలు కొత్తిమీర వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. మంచిగా ముక్కలు కూడా గట్టిగా దిగినాయి. పులుసుకి, ఎగురికి, ఫ్రైకి 3 ఆటలకి దిగినాయి. అసలు మన పార్టీ పులుసు
టేస్టింగ్ టైం. చేపల పులుసుకి దాని టేస్ట్ చెప్పాలంటే మళ్ళీ అమ్మ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో దానికి ఫ్లేవర్ చెప్తారు. మనకు చేపల పులుసు చెప్పడంలో ఎక్స్పీరియన్స్ సూపర్ అనమాట. ఎందుకంటే నాకు ఆ చెప్పడం అంటే ప్రతి ఏదైనా ఫుడ్ మనకి ఇష్టమైన ఫుడ్ని అది ఆస్వాదించుకుంటా ఆ ఫీల్ అవుతూ చెప్పడంలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. అలా చేపల పులుసుని ఏంటంటే అన్నంలో స్నానం చేపించి అందంగా అలాగా అంటే బాగా థిక్గా కలపాలి. అలా అయితేనే నాకు ఇష్టం అనమాట. పుల్లగా కొంచెం చూడండి ముక్క చాలా టేస్ట్గా ఉంది, పెద్దగా వచ్చింది, చాలా కాలిపోతుంది ఓ పక్క నుంచి. చూడండి ఎంత బాగుందో ముక్క. ఓ ముద్దలో అలా ముక్క ఎట్టుకొని అలా నోట్లో పెడుతుంటే ఉందమ్మా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. అది చాలా టేస్ట్గా ఉంది. ఈ దెబ్బతో రొంప గెంప వదిలిపోవాలి, రొంప చేపల పులుసా అన్నట్టు ఉందన్నమాట. మొత్తం మీద ఇవాళ మన చేపల పులుసుతో సూపర్గా తయారు చేసుకున్నాను. అంటే నేను కష్టపడి వండుకొని అది తింటే ఆ ఫీలింగే సూపర్ అబ్బా. ఇంకా దీనికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవన్నమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో క్లీనింగ్ ఎలా చేశానో కామెంట్ చేయండి.